నాసా సంస్థ మార్స్ పైకి మనుషులను పంపే ముందు చంద్రుడిపై స్థావరాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఎందుకంటే మార్స్ వరకు వెళ్లే దూరం తగ్గుతుంది. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అంగారక గ్రహంపైకి మనుషులని పంపే రేసులో తానే ముందుండాలని అనుకుంటున్నాడు. వీళ్ళే కాకుండా యూరోపియన్ మరియు రష్యన్ అంతరిక్ష సంస్థలు కూడా అంగారక గ్రహంపైకి మానవులను పంపడం గురించి ఆలోచిస్తున్నాయి. అయితే మార్స్ యొక్క కఠినమైన వాతావరణంలో దిగిన తర్వాత మానవులు అక్కడ ఎలా జీవిస్తారు? ఎందుకంటే భూమి మీద ఉన్నట్టుగా అంగారక గ్రహంపై ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అసలే లేదు. మరియు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏ విధంగా అయితే ఆక్సిజన్ తయారు చేస్తారో ఆ విధానం మార్స్ పై ఎందుకు పనిచేయదు? నాసా మార్స్ పైన ఎలాంటి పద్ధతిలో ఆక్సిజన్ తయారు చేద్దాం అనుకుంటుంది? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఎంఎస్ రెడ్డి. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే